హాయ్ గైస్, మేమైతే ఇవాళ ఫ్లఫీ ఆమ్లెట్ చేస్తున్నాం. ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ ఎగ్ అయితే ఫెయిల్ అయింది గైస్. ఇప్పుడు సెకండ్ దాంతో చేస్తున్నాం. ఫ్లఫీ ఆమ్లెట్ చేస్తున్నాం. వైట్ ది తీసుకోవాలి ఫస్ట్. ఎల్లో వేరే గ్లాస్ లో వేసుకోవాలి. వైట్ ది వేరే గ్లాస్ లో సపరేట్ చేయాలన్నమాట. పడిపోతుందండి అది. వైట్ ది అయితే అస్సలు పడనియొద్దండి. ఎల్లో అస్సలు పడొద్దు. వావ్ సూపర్. ఎల్లో గిల్లై నాకొచ్చు. రఘు నువ్వు కోరుకుంటున్నావు. నేను నాకని బన్నే. అది ఎందుకు గెలుపుతున్నావు? వేరేందండి వల్ల తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్. వేరేందండి వల్ల ఎల్లో పడద్దు. గుడ్ జాబ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఏంది? ఆగు. వైట్ ఎగ్ అయితే మిక్స్ చేసుకోవాలి గైస్. సపరేట్ చేసి చేస్తుంటే నూరుగు వస్తుంది. ఆ నూరుగురు బట్టలు ప్రెస్ జమ్మ తిప్పేస్తున్నారు. అన్నం గట్టి మిక్స్ చేస్తే నురుగు వచ్చినట్టు వస్తుంది, పైకి వస్తుంది. అప్పుడు ఆమ్లెట్ వేయాలి. ఊళ్ళో గిలక్ కొట్టుకోవాలి. చీజ్ లెక్క అయిపోయింది. వైట్ ఏమో నురుగు లెక్క అయిపోయింది గాయస్. ఇలా రావాలి రెండు. అందుకని ఒకటే. ఇప్పుడు పొయ్యి మీద తీసుకోవాలి గాయస్. ఇప్పుడు అమ్మమ్మ తిన్నా కూడా కోరుకుంటున్నాం గాయస్. అమ్మమ్మ ఆయిల్ పోసుకున్నాక ఎల్లో వేసుకోవాలి. గ్యాస్ మీడియం లో పెట్టుకున్నాక అది కొంచెం తిప్పుకున్నాక వైట్ ఎగ్ వేసుకున్నాం. ఇట్లా సైడ్ వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ తర్వాత మధ్యలో వేసుకోవచ్చు. మిలిగకుంటే దాన్నే మధ్యలో కలుపుకోవాలి. మేము ఇవాళ ఆమ్లెట్ ఎందుకు వేసుకుంటున్నాను తెలుసా? కళ్ళుంది. ఇవాళ మాకు కళ్ళు పార్టీ. ఆమ్లెట్ అయితే ఇట్లా వేసుకోవాలి గైస్. కొంచెం నూనె పోసుకోవాలి సైడ్స్ కి నూనె పోసుకుంటే మంచిగా వస్తుంది ఫ్లఫీ ఆమ్లెట్. ఇదైతే ఇందాక ఫెయిల్ అయిందని చెప్పాము కదా గైస్, అది. ఇప్పుడు ఇది అయితే మా బాబాయ్కి ఇస్తాం వేసి. ఇది మేము తీసుకుంటాం. ఇదైతే ఇట్లా తిప్పేసుకున్నాక మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. ఫైనలీ దిస్ ఈస్ ఫ్లఫీ ఆమ్లెట్. బాగుంది కదా.